తిరుమలలో జరిగిన దుర్ఘటనని అసలు ఎలా చూడాలంటారు? అసలు ఎన్నడూ లేని విధంగా తిరుమలలో తొక్కిసలాటలో 6 చనిపోవటం, ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే అంటూ వైసీపీ నాయకులు మాట్లాడటం, ఎలా చూడాలి దాన్ని అసలు? ఈ సిస్టమ్ పెట్టింది ఫస్ట్ ఇంతకుముందు వైసీపీ వాళ్ళు అండి. అది వీళ్ళు అది కొనసాగించారు కానీ తెలియక ఏదో పొరపాటు అది జరిగింది, జరిగి వాళ్ళు చనిపోవడం జరిగింది. అది బాధాకర విషయం, ఎవరికైనా బాధాకర విషయమే. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి అనే ఒక సైకో అతను ఈయన ఇలా వచ్చేసి అది ఆయన వచ్చాడు వాళ్ళకి సానుభూతి తెలపడం, ఈ పలకమ్మ ఎలా ఉంది, ఎలా జరిగింది, ఏంది అని ఇలా అడగడం కాదు. వచ్చేసి జై జగన్ అంటే జనాలను పట్టుకొని జై జగన్ అయ్యి అంట కేకలు వేసుకుంటా రోజా ఒక పక్కన రోజా చీర పైకి కట్టుకొని ఉరుగుతుంది, చీర కట్టుకుని జనాల్లో జై జగన్ అంటుంది. అంటుంది ముందు జై జగన్ జై జగన్ అని. ఈ రకంగా జై జగన్ అంటే ఆడికి పోయి ఎక్కడైనా ఒక మనుషులు ఒకళ్ళు చనిపోయి ఉంటే ఎవరు సంతాపంగా ఎవరో బాధమ్మ ఏం జరిగింది ఎలా ఉంది అడుగుతారు. ఇది కాదు, అక్కడ కూడా నవ్వుతున్నాడు. అది చచ్చిపోయే వాళ్ళ దగ్గర కూడా నవ్వేది. ఇంత మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి. అసలు నీకు ఇక బుద్ధి జ్ఞానం ఉండదు జగన్మోహన్ రెడ్డి. అదేమైతే మీరు వాళ్ళకి డబ్బులు పంచి అక్కడ వాళ్ళ బాధితులు ఉంటే హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ సంచుల్లో డబ్బులు ఇచ్చేసి చంద్రబాబు తప్పు చేశాడు చెప్పండి అని మీరు చెప్పడం ఇదే రాజకీయం. అరే రాజకీయం చేస్తే రాజకీయం లాగా ఉండాలా. ఇలాంటి నీచమైన రాజకీయం జగన్మోహన్ రెడ్డి ఇంకోసారైనా మానుకో. నీకు ప్రజల్లో నీ చునకనైపోతున్నారు. ప్రజల్లో నీ సాక్షి పేపర్, నీ సాక్షి టీవీ ముందు అది బంద్ చేసుకో. అసలు నీకు డ్యామేజ్ అదేనా? వాడు ఈశ్వరగాడు ఒకడు, ఆ కొమ్మినేని శ్రీనివాసరావు గాడు ఒకడు, వీళ్ళిద్దరు నీకు మా పేకోళ్ళు వాళ్ళని పెట్టుకున్నావు, నువ్వు నాశనం అయిపోతావు. నీకు అసలు ఈసారి 0% కూడా నీ ఓటు రాదు. ఈసారి జగన్మోహన్ రెడ్డి బుద్ధి తెచ్చుకో. ఇకనైనా ప్రజలు వెళ్ళినప్పుడు వాళ్ళని పలకరించి అమ్మ ఎలా ఉంది, ఏంటి మీ పరిస్థితి, ఏంటి ఎలా జరిగింది అవి మాట్లాడకుండా చంద్రబాబు పేరు చెప్పండి, తెలుగుదేశం పార్టీ వైఫల్యం చెందింది అని చెప్పమని జగన్మోహన్ రెడ్డి నువ్వు వేసేది. రోజా జాగ్రత్తగా ముందు నీకు ఇంకా చేస్తున్నావు, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నావు. నువ్వు నోరు మూసుకొని ఇంట్లో కూర్చో. నీకు నగిరి ప్రజలు నిన్ను చీకొట్టారు. రోజా నీకు సిగ్గు లేదా? నీకు కొంచెమన్నా సిగ్గు అధ్యయనం ఉందే నీకు? రోజా నువ్వు తెలుగుదేశం పార్టీని చంద్రబాబును విమర్శిస్తావా? నువ్వు అసలు నీకు అర్హత ఉందా అని అడుగుతా నేను. అసలు నీకైనా అర్హత ఉందా? చంద్రబాబు విమర్శించిన అర్హత ఉందా నీకు? అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక అసలు మమ్మల్ని పర్యటన చేయకుండా అడ్డుకోవాలని చూశారు. తిరుపతిలోకి రానియకుండా చూశారు హాస్పిటల్ దగ్గరికి. అందుకని చెప్పి మేము కాలినడకన రావాల్సి వచ్చింది. నన్నే ఆపుతారా మీరంతా అంటూ జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ కూడా ఇచ్చిన పరిస్థితి చూసాం అక్కడ పోలీసులు. ఎలా చూడాలంటారా? ఆయన అడ్డుకున్నారంటారా, లేదంటే కనుక కాసేపాకి రమ్మన్నారని చెప్పారా అక్కడ? జగన్మోహన్ రెడ్డి నీ అడ్డుకోవడం చేయడం నీ సంస్కృతి. నువ్వు ఆ రోజు చంద్రబాబు పల్నాడులో మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను మీరు కొట్టి హింసిస్తే ఇళ్ళకి రానివ్వకపోతే చంద్రబాబు వెళ్తుంటే తాళ్ళేసి డోర్కి తలుపు తారులేసి రాళ్ళకి రాని సంస్కృతి నీది. చంద్రబాబు అలా చేసేవాడు అయితే నువ్వు రోడ్డు తిరగ జగన్మోహన్ రెడ్డి. నువ్వు బ్రహ్మాండంగా రాలిగా పోయావు జగన్మోహన్ రెడ్డి. పక్కన నీ అనుచరులు నీ కార్యకర్తలు జగను అంట సైకో బ్యాచ్ని మొత్తం 10 మందిని తగిలించుకొని పోయావు కదా. సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి నువ్వు మాట్లాడడానికి. చంద్రబాబు తలుచుకుంటే నువ్వు ఎక్కడో ఉంటావు, కానీ చంద్రబాబు నీలాగా నీచంగా చేయడం, అరెస్టులు చేయడం, దొంగ అరెస్టులు చేయడం, 52 రోజులు లోన్ వేయడం ఇది చంద్రబాబు చేత కాదు. చంద్రబాబు చేత అయితే నువ్వు ఈ పార్టీకి ఎప్పుడో లోన్ బొక్కలో ఉండేవాడు. నువ్వు గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. ఇంకేనా కానీ నువ్వు ఈ పేక్ రాజకీయాలు పేక్ చేయకుండా మామూలుగా చేస్తే నీకు కనీసం ఈసారి కనీసం ఒక 5-6 సీట్లన్నా వస్తాయి. లేకపోతే నీకు అది కూడా ఈసారి నువ్వు 0% నీ పరిస్థితి. ఇక్కడ ఎలా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి జనవరి 3వ వారం నుంచి నేను జనాల్లోకి వస్తానా అంటున్నాడు. మరి ఇక్కడ రాష్ట్రంలో ఒక్కొక్క సంఘటన జరుగుతుంది. ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచండి అంటున్నారు. ఇందులో కుట్రకోణం ఏమన్నా ఉందనుకోవచ్చు అంటారా, లేదంటే కనుక కావాలని జరుగుతాయి అన్ఎక్స్పెక్టెడ్ గా జరుగుతున్నాయి అనుకోవచ్చు అంటారా? ఇవన్నీ అది కరెక్టేనండి. ఇది కుట్ర కూడా చేసే ఉండొచ్చు. వాళ్ళ మనుషులలో పెట్టేసి పోలీసులకు అంతా వాళ్ళ బ్యాచే ఉంటారు. ఇంకా అంత పోలీసులు అంత వ్యవస్థ కూడా వాళ్ళ బ్యాచే ఉంది. కావాలని పోలీసు వ్యవస్థకు కొంతమంది కావాలని వాళ్ళకి డబ్బు ఇచ్చేది ఒకటి ఇచ్చి కావాలని నువ్వు గేట్లు తీసి ఒకసారి తెరిపించి నువ్వు ఈ పని నువ్వు చేసి ఉంటావు. నీకు అలవాటు ఇలాంటి చేపించడము,
పక్కన వాళ్ళ మీద బురద చల్లడము ఇదే పని. నువ్వు జనవరి సంక్రాంతి తర్వాత నువ్వు ప్రజలకు వస్తావా? సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి. నేను ప్రజలు చీకొట్టారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు వచ్చినాక సిగ్గులే లేక నువ్వు పారిపోయి అసెంబ్లీకి ముందు అసెంబ్లీకి వచ్చి మాట్లాడబోయా నువ్వు? ఇవన్నీ ఎందుకు? నీకు సిగ్గు రౌసం పౌరుషం ఉంటారా? చంద్రబాబు ఒక్కడైనా అసెంబ్లీకి వస్తాడా? చంద్రబాబు మగోడు. నీలాగా ఆడంగులు కాదు. మగోడు అయితే 11 మంది వచ్చి అసెంబ్లీకి వచ్చి మాట్లాడు ముందు. అసెంబ్లీకి ఒక పిరికోడి నువ్వు కూడా మాట్లాడుతున్నావు. నువ్వు పిరికి సన్నాసి నువ్వు జగన్మోహన్ రెడ్డి. గుర్తుపెట్టుకో, ఖబర్దార్ చెప్తున్నావు మేము. అంటే ఇక్కడ ఆ రోజు వార్నింగ్ ఇవ్వటం, అసలు ప్రభుత్వానికి వార్నింగ్ ఇవ్వటం, ముఖ్యంగా అధికారులకు వార్నింగ్ ఇవ్వటం, మీ అందరూ అంతు తేలుస్తాను నన్నే అడ్డుకుంటారా అంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తీరు అక్కడ ఎలా చూడాలంటారు దాన్ని? ఈయన అధికారులు అంటాడు, ప్రతి ఒక్కరిని ఇదే పని అండి. వాడు మనస్తత్వం, సైకో మనస్తత్వం అది. ఎక్కడ నవ్వాలో ఎక్కడ ఏడవాలో కూడా వాడికి తెలియదు. వాడికి ఏం ఎక్కడ చూసినా ఎక్కిలి నవ్వులు ఎక్కిలి కథలు, ఈ పేకు రాజకీయాలు ఇది చేయడం తప్పక జగన్మోహన్ రెడ్డికి అవన్నీ ఏమి ఉండవు. వాడొక సైకో సన్నాసి వాడు ఇంక ఈసారి అసలు తరిమి ప్రజలు కొడతారు, అది మాత్రం గ్యారెంటీ. ఏంది చంద్రబాబు నిన్న వాళ్ళ బాధితుల మొత్తానికి మామూలుగా పాపం చిన్న కొద్దిగా నెట్టుకుని పటోలు వాళ్ళకు కూడా 2 లక్షలు 3 లక్షలు లక్ష రూపాయలు డబ్బులు ఇచ్చి నన్ను క్షమించమని పవన్ కళ్యాణ్ చంద్రబాబు ప్రజలను క్షమించమని కోరుకున్నాను. ఇంకోసారి ఇలాంటి దుర్ఘటన జరగకూడదని క్షమించమని కోరుకున్నది చంద్రబాబు. నీలాగా చంద్రబాబు ఈ రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి నేను ఒకటి చెబుతున్నాను. బోట్లో ఎంతమంది 55 మంది చచ్చిపోతే నువ్వు వెళ్ళి ఎప్పుడైనా పరామర్శించావా? తిరుపతిలో కరోనా టైంలో తిరుపతిలో ఆక్సిజన్ లేకుండా 25 మంది పిల్లలకు ఆక్సిజన్ పిల్లలు సహా 25 మంది చనిపోతే నువ్వు కనీసం వెళ్ళి వాళ్ళని పరామర్శించి ₹1 డబ్బులు ఎప్పుడైనా ఇచ్చావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు గుర్తుపెట్టుకో. ఇలాంటి లెక్కల్లో ఎన్నో ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి. నీ టైంలో చనిపోయిన దుర్ఘటనలో నువ్వు ఏమన్నా వాళ్ళని పట్టించుకున్నావా? చెప్పు జగన్మోహన్ రెడ్డి. నువ్వు నీతులు మాట్లాడతావా? జనం పిచ్చోళ్ళు కాదు జగన్మోహన్ రెడ్డి, గుర్తుపెట్టుకో. అంటే ఆ రోజు ఏ రోజు బయటకు రాని వ్యక్తి ఇప్పుడు సడన్ గా బయటకు ఎందుకు వచ్చారు అనుకోవచ్చు అంటారు? ఈకేం పని లేదండి జగన్మోహన్ రెడ్డికి. వీళ్ళ కొంతమంది ఉన్నారు. ఈడ అంబట్టిగాడు ఒకడు, రంకిలేసి అంబట్టిగాడు, అక్కడ రోజా ఒకటి, ఇంకా అక్కడ ఒక బోమన కరుణాకర్ రెడ్డి ఒక స్మగ్లింగ్ దొంగ ఒకడు, ఇంకొకడు రెడ్డి వైసుబ్బారెడ్డి వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా ఎర్రచందనం స్మగ్లింగ్ వీళ్ళు చేసుకున్న చోరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన ఒకడు ఎర్రచందనం స్మగ్లర్లు అండి. వీళ్ళు వచ్చి నీతి కబుర్లు చెప్పి వాడిని జగన్మోహన్ తీసుకొచ్చి నీతి కబుర్లు చేస్తారు. మీకు అందరికి ఇంకా ఈసారి ప్రజలు మిమ్మల్ని రాళ్ళు తీసుకొని కొడతారు, జాగ్రత్త గుర్తుంచుకొని జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నాను. ఇక్కడ వైసీపీ పార్టీ నుంచి బొమ్మన కరుణాకర్ రెడ్డి కానీ రోజా కానీ మాట్లాడుతూ మీకు కవర్లు ఇచ్చినట్టు నిరూపిస్తారా? మీకు దమ్ముందా? మీకు సీసీటీవీ ఫుటేజ్ ఉంటే బయట పెట్టండి అని చెప్పి సవాల్ విసురుతున్నారు కదా మరి. అరే రోజా అవ్వా ఆడ పబ్లిక్ గా కనపడుతుంది, పబ్లిక్ గా టీవీలో మొత్తం పబ్లిక్ కనపడుతుంది. మా రాజనారాయణ రెడ్డి మా మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి మొత్తం నిరూపించాడు. మీరు బయట పెట్టాడు. మీరు చేసేయండి పేకు రాజకీయాలు, పేకు వ్యవహారాలు ఇట్ట తప్పక ఈ చేసుకొని బతకడమే మీ 5 ఏళ్ళు. మీరు ఇంకా మీకేమి ఈసారి మీరు కళ్ళగంటారు. మేము వస్తామని మళ్ళీ మేము వస్తాం, ఒక్కొక్కరు అంతు తెలుస్తాం అధికారులు అంటాం. జగన్మోహన్ రెడ్డి నీ వల్ల కాదు చెప్తున్నాం. ఇంకా నీకెవరు దిక్కు మొక్కు కూడా లేరు, ఇంకెవరు రారు. ప్రజలు నిన్ను రాళ్ళు తీసుకొని కొడతారు. నువ్వు బయటకు వస్తే గుర్తు పెట్టుకోని జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తున్నా.